ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉండడు. సోషల్ మీడియా స్ట్రాటజీలను నెత్తికెక్కించుకున్నోళ్ళు వైరల్ కాకుండా ఉండరంటే ఇదే కావచ్చునుల్లా. ఓట్ల పండుగ మొదటి ఘట్టమైన నామినేషన్ల పర్వంలా ఎలుగెత్తందుకు పెద్ద పెద్ద లీడర్లే మస్తు మస్తు తిప్పలు పడుతుంటారు. ఆ ఒక్క పూటకే లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మంది మార్బలాన్ని చూపెడుతుంటారు. వార్తలలో ట్రెండింగ్లుంటారు. కానీ కరీంనగర్ జిల్లా గంగాధర మండలం లక్ష్మీదేవి పల్లెకాడుండే జంగిలి మహేందరన్న మాత్రం పైసా ఖర్చు పెట్టకుండానే వార్తలలోకి ఎక్కిండు. రూపాయి షిక్కలు తెచ్చి నామినేషన్ వేసి ఆఫీసర్లకు తలకాయ నొప్పి తెప్పించి సూషటోళ్లతోటి ఇట్లా కూడా చేస్తారా అని అనిపించుకుంటున్నాడు. మహేందరన్న సర్పంచ్ గా పోటీ చేస్తున్నాడట. ఇక నామినేషన్ వేయాలంటే ధరావత్ సొమ్ము కట్టాలి కదా. దానికయ్యే ఖర్చు 1000 రూపాయలట. ఇక గా పైసలను 2 500 నోట్లు ఇచ్చినా, 100 నోట్లు 10 ఇచ్చినా, 50 నోట్లు 20 ఇచ్చినా, 10 నోట్ల కట్టించినా ముచ్చట అల్కగా ఉడిచేదిగానే గిన రూపాయి షిక్కలు తెచ్చి నామినేషన్ వేసేటాళ్లకు ఫుల్ పబ్లిసిటీ వచ్చింది. పాపం ఆఫీసర్లు అయ్యిటిని లెక్క పెట్టేటందుకు ఎంత తిప్పలు పడ్డారో ఏందో పోర్రి. పోయిన పారి కూడా నామినేషన్ వేసిండట ఈ అన్న. మరి దాంట్లో పబ్లిసిటీ తక్కువైనట్టున్నది అన్నకు. ఒక్క ఓటు తోటి ఓడిపోయిండట. మరిగా గట్ల కావద్దనుకున్నాడో ఎట్లనో రాష్ట్రం అంతా పేరెళ్లే ఉపాయం చేసిండు. ఏండ్లకేండ్లు చిల్లర షిక్కలు దాచి వడ్డీ కాసల ఎంకన్న స్వామికి మొక్కులు తీర్చుకునేటోళ్లను చూసినాం గాని సర్కారు గల్లాపెట్టెకు ముల్లెగట్టినోళ్లను ఏడ చూడలేదనుకుంటా పర్షాన్ కాబట్టిరు గీ అన్న ముచ్చటెరకైన జనాలు. కానీ జనాల నోట్లే నానేతందుకు ఒక్కొక్కరు భలే ఇచ్చెంత్రాల కథలు పడుతున్నారు పోర్రి.